అండి, వెల్కమ్ టు కలగుర గంప. ఇవాళ మన వాడిపోయి సీజన్ అయిపోయి దాని లైఫ్ అయిపోయిన టమాటా తోట అండ్ వంకాయ తోటలోకి వచ్చినాము. యాక్చువల్లీ ఏం చేద్దామంటే వంకాయలు మామూలుగా విత్తనాలు వేసి నారేసి మళ్ళీ మొలకలు వస్తే దాన్ని నాటుకుంటాం కదా. ఈసారి ఏం చేద్దామంటే మన తోటలో చాలా పండిపోయి వంకాయలు ఉన్నాయి. వాటిని తీసుకొని పోయి అసలు అంటే మామూలు ప్రాసెస్ ఏంటంటే పండినాక తీసి కట్ చేసి దాన్ని బూడిదలో పెట్టి ఎండబెట్టాక విత్తనాలు అవుతాయి. నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు చూసినా వంకాయలు పండు వారిపోయి కింద పడిపోయి ఉంటాయి కదా, అవి ఆటోమేటిక్గా మొలకలు వస్తున్నాయి. సో అట్లా భూమిలోనే కాకుండా ప్రాపర్గా జస్ట్ ఆ పండు వంకాయలను తీసుకుపోయి మనము కట్ చేసి కుండీలో పెడితే మొలకలు వస్తాయా లేదా చెక్ చేద్దాం. ఓకేనా, రండి తెంపుకుందాం. సూపర్ ఉన్నాయి. వీటిని తీసుకుపోయి ఇత్తనాలు ఎట్లా చేసుకుందాం. ఇత్తనాలు చేయడం కాదు, దీన్ని డైరెక్ట్గా స్లైసెస్లా కట్ చేసి కుండీలో పెడదాం, మొలకలు వస్తాయో చెక్ చేద్దాం. ఓకే రండి. ఇదిగోండి, మనం మన తోట నుంచి తెచ్చుకొని ఏదైతే వంకాయ పండ్లు పెట్టామో, ఎల్లో కలర్ వంకాయలు ఎంత బ్యూటిఫుల్గా ఉండే కదా. సో వాటికి సంబంధించిన నారు వచ్చేసింది ఆల్మోస్ట్. ఎందుకంటే వంకాయతో పాటు పెట్టాం కాబట్టి కొంచెం లేటుగా వచ్చింది, 45 days దాటిపోతుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే తీసుకెళ్ళి మన తోటలో పెట్టేసుకుందాం. ఓకేనా, చాలా చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా ఫుల్ ఫ్లెడ్జ్గా వచ్చి నిండింది. మా వాళ్ళు పొరపాటుగా వాటర్ స్ప్రే చేస్తూ బాగా ప్రెజర్తో సడన్గా వాటర్ పడింది దీని మీద, అందుకే ఈ ఏరియాలో ఉన్న మొలకలన్నీ పోయినాయి. ఇది మాత్రం సర్వైవ్ అయ్యిందనమాట. సో అదర్వైజ్ ఫుల్ ఫ్లెడ్జ్గానే మొలకలు వచ్చాయి, చూసారు కదా మీరు. సో ఇదనమాట. ఓకేనా, ఇప్పుడు తీసుకెళ్ళిపోయి మన తోటలో పెట్టుకుందాం. మళ్ళీ ఈ సీడ్లింగ్ చేశాక
మేబీ ఇట్ విల్ టేక్ 40 days 45 days మనకు వంకాయలు వచ్చేస్తాయి. ఆఫ్టర్ 45 days మళ్ళీ మీకు దీని క్రాప్ చూపిస్తారనమాట. అది ఇలా వచ్చేసింది మట్టి. సో ఇంట్లో కుండీలో కాసిన వంకాయలను ఒకటి వదిలేస్తే మనకు విత్తనాలు అయితే సేమ్ టైం ఒక టమాటో కానీ ఒక వంకాయ కానీ ఇట్లా మట్టిలో వేసేసుకుంటే మళ్ళీ విత్తనాలు వస్తాయి. ప్రతిసారి విత్తనాలు కొనే పని ఉండదు కాబట్టి అట్లా చేసేసుకోండి. సొరకాయలు బీరకాయలు కాసినా సరే ఒక్కొక్కటి దాన్ని వదిలేసేయండి. ఓకే, తెంపకుండా ముదిరిపోయాక ఆ సీడ్స్ వస్తాయి అన్నమాట మనకి. ఒకప్పుడు వెనకటి రోజుల్లో సీడ్స్ కొనడం అనే సమస్య లేదు. ఎవరింట్లో ఎవరి పొలాల్లో వాళ్ళు ఇట్లా తయారు చేసుకునేవాళ్ళు. బట్ ఎప్పుడైతే హైబ్రిడ్ అనేది స్టార్ట్ అయిందో ఈ సీడ్స్ కొనడం అనే కల్చర్ ఎక్కువ అయిపోయిందనమాట. కాకపోతే నాటు విత్తనాలు ఉన్నంత వరకు ఎవ్వరు కూడా సీడ్స్ కొనలేదు. ఎందుకంటే నానమ్మ వాళ్ళ సొరకాయలు బీరకాయలు అన్నీ ఇట్లా మూట మూట కట్టేసి గుమ్మాలకు తగిలిచ్చేవాళ్ళు. బంతిపూలు అవి పెద్దగా అయిపోయినప్పుడు కూడా వాటిని పెద్ద పెద్ద ఉన్న వాటిని కుట్టేసి దేవుని రూమ్లో ఒక మూలకు తగిలిచ్చేసి వాటినే విత్తనాలుగా వాడేవాళ్ళు. కాబట్టి అవి ఎవరి వాళ్ళు ప్రిపేర్ చేసుకోవడం అనమాట. అది సంగతి. ఓకేనా, మీరు కూడా ప్రతిసారి కొనకండి, ఇట్లా తయారు చేసుకోండి. వెళ్ళి పెట్టేసుకుందాం రండి. ఇది చూడండి, మనం పెట్టిన నారంతా ఇవాళ మొత్తము కలుపు తీసిండ్రు, బ్యూటిఫుల్గా వచ్చినాయి. దీంట్లో అయితే పిచ్చి గడ్డి ఉండింది, గడ్డితో పాటు గోరుచిక్కుడు కూడా వీకేసినట్టే ఉన్నారు కథ. ఇదన్నమాట ఫైనల్గా మనం సీడ్స్ వేసేసి తీసుకొని మొక్కలు వచ్చినాయి కాబట్టి చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ దీని ఈల్డ్ వచ్చాక పంట వచ్చాక మళ్ళీ కూర చేసుకొని వండి వీడియో తీస్తాం. ఓకేనా, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.